వేసవి సెలవులను సార్థకంగా మలుస్తూ విద్యార్థుల్లో సంస్కారం, క్రమశిక్షణ, భారతీయ విలువలను పెంపొందించే లక్ష్యంతో చిన్నజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వేసవి శిక్షణ తరగతులు మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్నాయి. చిన్నారులకు శ్లోకాలు, యోగా, ధ్యానం, దేశభక్తి గీతాలు, వ్యక్తిత్వ వికాసంతో పాటు లైఫ్ మేనేజ్మెంట్, రామాయణం, భగవద్గీత బోధనలను కూడా వికాస తరంగిణి ఆధ్వర్యంలో అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈ శిక్షణ తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజ్ఞా వేసవి శిక్షణ తరగతుల్లో ప్రతిరోజు విద్యార్థులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక శ్లోకాలు పఠనం, భోజనాలు, యోగా సాధన ద్వారా చిన్నారుల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం, మంచి అలవాట్లు, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ఆటలు, పాటలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీమన్నారాయణ. నా పేరు విహాన. నేను 5వ తరగతి చదువుతున్నాను. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలేటు గోవింద, కరాగ్రే దర్శనం. జై శ్రీమన్నారాయణ. ప్రజ్ఞా క్లాసెస్ మంచిగా చెప్తున్నారు. శ్లోకాస్, రామాలయం అన్నీ చెప్తున్నారు. ఇంకా భగవద్గీత శ్లోకాస్ కొన్ని అప్పుడు మేడం వచ్చేటప్పుడు చెప్తున్నారు. శ్లోకాలు చాలా బాగా చెప్తున్నారు. 3 years నుంచి నేను వస్తున్నాను. చాలా మంచిగా చెప్తున్నారు మేడమ్స్ అందరూ. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. జ్ఞాన సంపద కావాలి. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. అంటే ముందు మన ధర్మాన్ని కానీ, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కానీ ముందు మన దేశంలో ఇంకా నెలకొల్పబడి ఉండేటట్టుగా చేసేటటువంటి వారు ఎవరంటే నేటి బాలలు. అందుకని పిల్లలందరికీ కూడా ప్రజ్ఞ అనేటటువంటి ఒక సిలబస్ను రూపొందించారు చిన్నజీయర్ స్వామి వారు. వాళ్లకు మామూలుగా స్కూళ్ళల్లో సిలబస్లో మన రామాయణము కానీ, భారతము కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, ప్రతిరోజు మనం చదువుకోవలసినటువంటి హనుమాన్ చాలీసా కానీ, ప్రతిరోజు చదవలసినటువంటి శ్లోకములు కానీ, నిత్య ప్రార్థన శ్లోకాలు కానీ అవి ఏవి ఉండవు ఆ సిలబస్లో. అందుకని అవి ఉండడం లేదని వాటితో పాటుగా రామాయణంలోని కథలు, భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాలను రూపొందించి ఒక సిలబస్ తయారు చేశారు. దాన్ని మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ అనే పేరుతోటి ప్రజ్ఞా సమ్మర్ క్యాంప్ దాంట్లో ఆ క్లాసెస్లో నిర్వహిస్తూ ఉన్నాము. 10-12 రోజులుగా ఇది జరుగుతున్నది ఇక్కడ క్లాసులు. ఇవి దాదాపు 20 సంవత్సరాల నుంచి వేసవి సెలవులను వినోదంతో పాటు విలువలతో కూడిన విద్యగా మార్చే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలు పెరిగేలా కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. నా పేరు మనస్వి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ ప్రజ్ఞా సమ్మర్ క్యాంప్స్ చాలా బాగున్నాయి. వీటికి రాకముందు నాకు జీవితంలో ఎలా ఉండడం, పెద్దలని ఎలా గౌరవించడం తెలియలేదు. ఈ క్లాస్కి వచ్చినప్పటి నుంచి అన్నీ అర్థమవుతున్నాయి. ఇక్కడ శ్లోకాలు, భగవద్గీత, దశావతారాల కథలు, రామాయణం, యోగా మొదలైనవి చెప్తున్నారు. వీటిని చాలా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. నేను దాన్ని నేర్చుకొని పాటిస్తున్నాను. తండ్రి మాట వినకపోతే ఎలా ఉంటుంది, వింటే ఎలా ఉంటుంది, పెద్దల మాట ఎందుకు వినాలి, గురువుల మాట ఎందుకు వినాలి, మన ఇతరులతోని ఎలా నడుచుకోవాలి కూడా చెప్తున్నారు. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసి పుష్పసంకాశం హారనూపురశోభితం. శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతోటి
ప్రతి సంవత్సరము సమ్మర్లో ఇక్కడ మనము ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ మేము చెప్పే అంశాలన్నీ కూడా స్వామివారు మనకి సజెస్ట్ చేసినవే, వారి సూచనల ప్రకారము సిలబస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యోగా నేర్పుతాము, శారీరక దారుఢ్యము, మానసిక దృఢత్వము రావటానికి. తర్వాత భగవద్గీతలో శ్లోకాలు అంటే అన్ని చోట్ల నేర్పిస్తున్నారు, అర్థము కొన్ని చోట్ల చెప్తున్నారు, కొన్ని చోట్ల చెప్పట్లేదు. కానీ ఇక్కడ మనకేంటంటే స్పెషాలిటీ లైఫ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ భగవద్గీత అనే అంశాన్ని ప్రత్యేకించి చెప్తున్నాం. మనకు ఒక బుక్ కూడా ఇచ్చారు, అందులోంచి మన జీవితంలో ఈ సంఘటనని ఎట్లా అన్వయం చేసుకోవాలి, మన ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్, వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోలర్ ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ, కంట్రోల్ చేయబడింది ఎవరంటే అర్జున. ఇట్లాగ వీళ్ళిద్దరిని తీసుకుని చాలా ఇన్సిడెంట్స్ మనకి దైనందిన జీవితంలో అప్లై చేసుకునేటట్టుగా వివరించడం జరుగుతోంది. సో ఇంకా ఇక్కడ రామాయణంలో అంశాలు చెప్తారు, దైనందిన జీవితంలో రోజు మనం ప్రార్థించుకోవడానికి శ్లోకాలని చెప్తారు. వీటన్నిటినీ కూడా చాలా వివరంగా పిల్లలకి చెప్తున్నారు, అందరూ కూడా చాలా చక్కగా పఠిస్తున్నారు వాటిని. ఇప్పుడు మీరందరూ కూడా చూశారు వాళ్ళు పఠించడం అనేది. ఈ శ్లోకాలు చదవడం వల్ల ఏమవుతుందంటే వాక్ శుద్ధి కలుగుతుంది, నోట్లోంచి మంచి మాట వస్తుంది, చెడు మాట. ఇలాంటి శిబిరాలు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో ఈ విలువలు పిల్లల అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. కృష్ణ